హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్ మమతా వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఫ్యామిలీలో కొంతమంది కలిసి గుబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే వెళుతున్నాము. ఈ గుడి వచ్చి మనకి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం దగ్గరలో ఉంటుందండి. బుట్టాయిగూడెం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత బాగుందండి లొకేషన్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, అమ్మో మీరు కూడా ఒకసారి ఆ తల్లిని దర్శించుకోండి. వెళ్ళే దారిలో అయితే అక్కడ గుడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత అయితే వంట ప్రిపేర్ చేసుకుని అక్కడే ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి. ఈ చూడు దారిలో ఈ విధంగా పొలాలు అయితే ఇక్కడ పొలాలకైతే లోటు ఉండదండి. చుట్టూ చెట్లే ఉంటాయి కాబట్టి మనం ఎండిపోయిన చిన్న చిన్న పొలాల్లో ఏరుకొని వంటకైతే ఉపయోగించుకోవచ్చు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళు మోపుల కింద పెట్టి అమ్ముతుంటారు. అంత రిస్క్ ఎందుకని ఈ దారిలో చిన్న చిన్న పుష్ప సినిమా ఎక్కడ తీసినారు? అసలు ఆయన తిరిగినట్టే ఉంటాయి. అయ్యా ఎవరి అన్న తనకో దూడ తనకో 2 దూడలు ఉంటారా? అవి పాలు చేసాక ఇలా కొట్టేస్తారు. ఈరోజు ఆదివారం కావడం వల్ల జనం అయితే విపరీతంగా వచ్చారు. ఇలా ఆదివారం అవటం వల్ల జనం అయితే
ఏవైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు అయితే తీర్చుకుంటాకే, తర్వాత పోతులు వేసుకునే వాళ్ళు, కోళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే చాలామంది వచ్చారు. గుడిని సందర్శించడానికైతే యాత్రికులు అయితే చాలా దిక్కుల నుంచి అయితే వస్తారు. చుట్టుపక్కల ఫేమస్ అండి ఇది గుబ్బల మంగమ్మ తల్లి అంటే. మన 2 జిల్లాలలో కూడా ఈ యొక్క గుబ్బల మంగమ్మ తల్లి దేవాలయం అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు. ఈ ఆదివారం అయితే అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటారండి. మొక్కులు తీర్చుకునే వాళ్ళు, తర్వాత కొత్తగా గుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. చుట్టుపక్కలకైతే ఇదే ఫేమస్ గుడి అండి. చూడండి, ఆ తల్లిని దర్శించడానికి అయితే చాలామంది వచ్చారు. ఎంట్రన్స్ అలా ఉంటుందండి. దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే ఆ ద్వారం గుండా వెళ్ళాలి. వాళ్ళ మొక్కుకొని చుట్టుకైతే ముడుపులు కడతాము. ఇక్కడ జనం ఎక్కువ ఉండడం వల్ల మొక్కుబడులు చెల్లించిన మేకపోతులు ఏంటి, కోళ్ళు ఏంటి ఇక్కడైతే కటింగ్ చేస్తారండి. దూరం వెళ్దామా? అదే అందరూ వచ్చినారు మనం మొత్తం. మొత్తం
పెద్దది మంద గుడి మొత్తం తిరిగిన తర్వాత అయితే వంట కార్యక్రమం ప్రారంభించాము. గుడిపల్లి ఆడవాళ్ళు ఎలా కోస్తారో ఏంటో ఆ బాధ ఏంటో ఇప్పుడు తెలిసింది నాకు. ఈయనండి మా వంట మేస్టర్. అమ్మో బాబోయ్ వీడియో మరి ముఖ్యంగా ఈయన మా బావగారు. అంటే చాలా అద్భుతంగా చేస్తారు. ట్రై చేస్తున్నామండి. అలా వీడియోలు చేస్తున్నారు మీరు. పేర్లు ఇస్తే తెలుసుకోకుండా బాగా ఉడుతుంది. అల్లం పేస్ట్ తీసుకురామ్మా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, ఇది పేస్ట్ అక్కడక్కడ వేయాలండి. అంటే బాగా వస్తుందండి, కలర్స్ బాగా వస్తుంది. వేసారండి, పైన గాలిరిస్ చేసాం కదండి. ఇప్పుడు చూడండి, కింద కడుతుందండి. ఈయన మా వంట మేస్త్రి. కింద కట్టి ఏంటండి అడుగట్టి ఏంటన్నా అదే ఖాళీగా ఉండదా నేను నీళ్ళకంటా ఎల్లు తెచ్చి ఇంకా కొంచెం ఆగి వేగాలండి. ఏమండి ఇదిగోండి, నేను చేతితో కూడా ఉల్లిపాయలు చూసుకున్నారండి. చేతితో తీసుకున్నా చూడండి. ఇదిగోండి చూసుకోండి, ఇదిగోండి కావాలంటే మళ్ళీ చీపెత్తో చూసుకోండి. ఇదిగో చేతితో చూసుకోండి. మేము దేవుళ్ళు అంటారు మీరు మళ్ళీ చెప్పమంటారా? ఇదిగోండి చూసుకోండి. వాళ్ళని ఎక్కువ పోయకూడదు. మీకు మళ్ళీ డబ్బెట్టు కొనుక్కోండి ఆయన. ఉప్పుల పడరా బిజా ఇదిగోండి కళ్ళు ఇచ్చుకోండి. ఓకే, అది చూసుకోండి. అంటే పైకే ఎత్తే గిన్నెకి కింద కనిగిద్దని ఆశండి, అంతకుమించి ఏం కాదండి. ఇదిగో చూసుకోండి, సాల్ట్ అండి. సరే అందరూ సాల్ట్ వేస్తారు కానీ నేను ఉప్పు వేస్తానండి. ఇది మా ప్రశ్న అండి. కూర బాడు దేకు నాటుకోడి చికెన్ అండి. ఇది చూసుకోండి ఒకసారి. ఇదిగోండి నాటుకోడి చికెన్. మేము నాటుకోడి అయితే తింటామండి, బాయిలర్లు గట్ట తినమండి. అదేంటి ఇది బాయిలర్ కదా? ఇది ఒరిజినల్ నాటుకోడి అండి. ఏమండి
నాటుకోడి పులుసుకులా కాగదండి, ఫ్రై కింద కాకుండా అసలు కూర తింటే ఓ మాదిరిగా ఉంటుందండి. ఇది కూడా చూసుకోండి ఒకసారి. ముక్కలు చూడండి, మేము ఎలాగేస్తున్నాము అలాగే వేస్తామండి. మేము వేసేసాం. మా పని కూడా అలాగే ఉంటుందండి. ఏదైనా దూరం పెడితే వేస్తామండి, దగ్గర ఉండి అయ్యండి. సరసలు ఆడద్దండి. కొత్త బుడకాలండి. మనం దగ్గర 2 సంవత్సరాల నుంచి మేపుకుంటున్నామండి. అయితే ఈ 4 రోజులు మేము సరదాగా తల్లి కాడికి వద్దామని కోడి పోసుకున్నాం ఏమండి. ఇది కూడా కూడుకోవాలి కూడా వేసేస్తున్నామండి. అంటే ఈడే తీసి ఆయనకి కూడుకోవాలంటే చాలా ఇష్టమండి. మేము అదే ప్రాబ్లం, అందుకేనండి పాలు ఉంచామండి. ట్రై చేసామండి. అయితే ఒక ముక్క నాకు కావాలని బాధపడుతున్నాడని ముక్క అందరూ వేస్తున్నామండి. అదిగోండి తిరిగినది. ఫైనల్గా వంట అయితే రెడీ అయింది. కాదు అడుగుల్లోకి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వచ్చేటప్పుడు అయితే ప్రసాదం అయితే తీసుకొచ్చానండి. ప్రసాదంలో అయితే ఈ రకంగా ఉంది. ప్రసాదం కొన్నప్పుడు మనం మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న నలుగురికి అయితే పంచిపెట్టాలి. అప్పుడు ఆ పుణ్యం కూడా మనకు వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.